హాయ్ ఆల్. మనం డిసెంబర్ మంత్కి సంబంధించి కొన్ని 50 వరకు కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో స్పోర్ట్స్లో చూసుకున్నట్లయితే 31st సుల్తాన్ అజ్లాన్ షా కప్ టైటిల్ వచ్చేసి బెల్జియంకి రావడం జరిగింది. అండ్ దుబాయ్ 2025 ఏషియన్ పారా గేమ్స్ ఉజ్బెకిస్తాన్కి రావడం జరిగింది. మెన్స్ ఎఫ్ఐడి వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ మ్యాగ్నస్ కార్లసన్. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ చండీగఢ్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రాఫీ వచ్చేసి జార్ఖండ్కి రావడం జరిగింది. వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఆర్మాంద్ డుప్లాంటిస్కి రావడం జరిగింది. బెస్ట్ ఫిఫా మెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఔస్మాన్ డెంబెలే. ఫార్ములా 1 వరల్డ్ ఛాంపియన్షిప్ లాండో నోరిస్. హాకీ వరల్డ్ కప్ బెల్జియం అండ్ నెదర్లాండ్స్ హోస్ట్ చేయబోతుంది. డబ్ల్యూటీఏ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి అర్న్యా సబలింకాకి. బీడబ్ల్యూఎఫ్ అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్గా పివి సింధు అపాయింట్ అవ్వడం జరిగింది. ఎఫ్ఐహెచ్ మెన్స్ జూనియర్ హాకీ వరల్డ్ కప్ వచ్చేసి జర్మనీ విన్ అవ్వడం జరిగింది. టైమ్ మెగాజిన్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి ఆజా విల్సన్. నెక్స్ట్ అండర్-19 ఏషియా కప్ దుబాయ్లో జరిగింది. ఇట్ వాజ్ వన్ బై పాకిస్తాన్. ఇనాగరల్ కామన్వెల్త్ ఖోఖో ఛాంపియన్షిప్ వచ్చేసి 2026లో ఇండియా హోస్ట్ చేయబోతుంది. అదేవిధంగా అవార్డ్స్ అండ్ హానర్స్ చూసుకున్నట్లయితే 2025 ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు వచ్చేసి సుప్రియా సాహు. ఫస్ట్ ఎవర్ ఫిఫా పీస్ ప్రైజ్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చారు. గోల్డెన్ పికాక్ అవార్డ్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ వచ్చేసి హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వాళ్ళకి రావడం జరిగింది. పేటా ఇండియాస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ రవీనా టండన్. ఇథియోపియాస్ హైయెస్ట్ సివిలియన్ హానర్ పేరు వచ్చేసి ద గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా. ఇది మన నరేంద్ర మోడీకి రావడం జరిగింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ వైభవ్ సూర్యవంశీకి. టర్నర్ ప్రైజ్ 2025 వచ్చేసి నైనా కాలోకి. టైమ్ మెగాజిన్ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ లియోనార్డో డికాప్రియో. గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు వచ్చేసి అనంత్ అంబానీ. గోల్డెన్ గ్లోబ్స్ హరిజోన్ అవార్డు వచ్చేసి అలియా భట్. ఉమెన్స్ హైయెస్ట్ సివిలియన్ ఆర్డర్ నేమ్ వచ్చేసి ద ఆర్డర్ ఆఫ్ ఉమెన్. ఇది కూడా నరేంద్ర మోడీకి రావడం జరిగింది. డిసెంబర్ మంత్కి సంబంధించిన అపాయింట్మెంట్స్ చూసుకున్నట్లయితే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా రాజ్ కుమార్ గోయల్ గారు. అండ్ న్యూ నేమ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వచ్చేసి సేవాతీత్. చైర్మన్ ఆఫ్ సిబిఐసి వివేక్ చతుర్థి. పిఎన్బిస్ ఫస్ట్ ఫీమేల్ బ్రాండ్ అంబాసిడర్గా హర్మన్ప్రీత్ కౌర్ని అపాయింట్ చేశారు. ప్రెసిడెంట్స్ ఆఫ్ చిలీ వచ్చేసి జో శాంటోనియో. ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఐడియా జ్ఞానేష్ కుమార్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ క్విజ్ వచ్చేసి ఆండ్రెస్ బాబిస్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ బిఎస్ఎఫ్కి ప్రవీణ్ కుమార్. సిఇఓ ఆఫ్ ద ఇయర్ 2025 టైమ్స్ మెగాజిన్ నీల్ మోహన్. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా సంగీత. ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఎయిర్టెల్గా శశాంత్ శర్మ. సిఎండి ఆఫ్ కోల్ ఇండియాగా బి సాయిరామ్. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్హెచ్సిఆర్కి బెహ్రమ్ సాహ్లీ. నెక్స్ట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డిసెంబర్ 2025 చూసుకున్నట్లయితే యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో దీపావళి అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రికార్డ్ అనేది రావడం జరిగింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ 19th మెంబర్గా రష్యా యాడ్ అయింది. నవరత్న స్టేటస్ అనేది న్యూమలిగర్ రిఫైనరీ లిమిటెడ్ అస్సాంకి రావడం జరిగింది. జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా మిజోరాంకి రావడం జరిగింది. యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుగా ఇండియా అనేది మళ్ళీ రీఎలెక్ట్ అవ్వడం జరిగింది. వరల్డ్స్ లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ధాను యాత్ర అనేది ఒడిస్సాలో ఆర్గనైజ్ చేశారు. టైమ్ మెగాజిన్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2025 ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఏఐ. ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2025 వచ్చేసి రెబెట్. న్యూ నేమ్ ఫర్ ఎంజీఎన్ఆర్జీఎస్ వచ్చేసి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్. వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ హుడెన్ గ్లోబల్ 1000 లిస్ట్లో నివిదియాకి చోటు అనేది దక్కడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ డిసెంబర్ 2025 కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే న్యూ రామ్సార్ సైట్స్ సిలిస్రా లేక్ అండ్ క్యాప్రా జలసే అనేది యాడ్ అవ్వడం జరిగాయి 95th అండ్ 96th. ఇండిజీనియస్ సబ్ మరైన్ ఐఎన్ఎస్ అరిద్దామాన్ ఇండియాస్ థర్డ్ న్యూక్లియర్ పవర్ బ్యాలిస్టిక్స్ మిజైల్. స్పైరల్ గ్యాలక్సీ అనేది జేమ్స్ వెబ్ స్పేస్ డిస్కవర్ చేయడం జరిగింది టు డిస్కవర్ ద గ్యాలక్సీ అల్కనంద. మవెన్ మిషన్ ఏజెన్సీ అనేది నాసా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ ఫారెస్ట్ యూనివర్సిటీ అనేది గోరఖ్పూర్ యూపీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెజిల్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇండిజినియస్ ప్యాసింజర్ వెజిల్ అనేది కోచి షిప్ యార్డ్ వారు బిల్డ్ చేయడం జరిగింది. వరల్డ్ లైఫ్ సేఫ్ రోడ్ వచ్చేసి NH-47 మధ్యప్రదేశ్లో ఒక రెడ్ కలర్ స్టేప్స్ వేసి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇస్రో మెషిన్ LV-M3 M6 లాంచ్ వెహికల్ అనేది బ్లూబర్డ్ 2 కమర్షియల్ శాటిలైట్ మెషిన్ని
చేయడం జరుగుతుంది. సమ్మిట్స్ అండ్ ఎక్సర్సైజ్ వరల్డ్ సమ్మిట్ ఆన్ డిసాస్టర్ మేనేజ్మెంట్ వచ్చేసి డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో జరగబోతుంది. ఎక్సర్సైజ్ ఏకత బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్. 11th ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ వచ్చేసి హర్యానా పంచ్కులాలో జరిగింది. ఎర్త్ సమ్మిట్ వచ్చేసి గాంధీనగర్ గుజరాత్లో జరిగింది. అండ్ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ ఇట్ వాస్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్ ఇన్ ఉత్తరాఖండ్. WHO సెకండ్ గ్లోబల్ సమ్మిషన్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ అనేది న్యూఢిల్లీలో జరిగింది. ఇండెక్సెస్ అండ్ ర్యాంకింగ్స్ డిసెంబర్ 2025లో చూసుకున్నట్లయితే ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్లో మన ఇండియాకి 131 ర్యాంక్ అనేది రావడం జరిగింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రెసిలియన్స్లో మన ఇండియాకి 104th ర్యాంక్ వచ్చింది. యునెస్కో గ్లోబల్ అండ్ నెట్వర్క్ అండ్ లర్నింగ్ సిటీస్లో 72 న్యూ సిటీస్ వర్ యాడెడ్ ఇన్ డిసెంబర్ 2025. సో ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ మీకు అప్కమింగ్ ఎగ్జామ్స్కి కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రియాంక అకాడమీ ఛానల్. సో దాంతోపాటు మీరు నా షార్ట్స్ అండ్ వీడియోస్ చూసుకున్నట్లయితే యూ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ వీడియోస్. థ్యాంక్ యూ.